మీడియా మిత్రులందరికీ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఆలస్యం అయినందుకు మనస్ఫూర్తిగా మన్నించాలి. ముందుగా మేము మా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్, అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ, ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ, అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ప్లాన్ నిధుల్ని 1,00,000 కోట్లు దారి మళ్లించారు. ఇక అన్నా క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద. పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకొని తన అచ్చరాకైన పనులు చాలా చేస్తూ లక్షలాది ఎకరాల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లని 10% కోత కోసి 16,800 రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తాడులు మంట కలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకు వచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ, ఎస్టీ, అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం. GO2 2017ని రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులకు కానీ, ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి
ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు సిద్ధార్థరాజ్ సింగ్ గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన చాలా తరో ఎక్సర్సైజ్ చేశాం. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6 మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిసాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే, ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది, మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశానంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా
షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారో చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అదే సమయంలో బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం. బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం. 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ బీసీలకు ఇస్తాం. బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం, చట్టసభల్లో 33% రిజర్వేషన్ రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం. కేంద్రంతో సంప్రదిస్తాం. ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం. తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాళ్ళ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా వారి యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు. యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ వీటికన్నిటికి ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో
మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కి ఒక 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీల్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం. ఇది కాకుండా రజక, దోబిఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరి దోబిఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి 217 జీవోని రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు కానీ, కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే ఈ చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం. వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులని రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. ఇంకొక పక్క మహిళలు ఉన్నారు. నేను ముందే సూపర్ 6లో 4 కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంపవర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అలాగే ఇస్తున్నారు, 1000 రూపాయలు దోచేస్తున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి. అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన. ఈ 3 పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం. అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం. మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు, చేపలు పట్టేది కూడా నేర్పించాలని, దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి తేవాలనేది మా ఆలోచన. దానికోసమే ఈరోజు P4 ఉంది. చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి. ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో 1,000 ఎకరాలు ఏవైతే ZBNF ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు.
ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా. దెర్ ఇస్ నో ఆన్సర్. ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలు ఉంటే చాలు, మేము బ్రతికితే చాలు, ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పోయి 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేసారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయో నేను అడుగుతున్నా. కాకినాడ సెజ్ ఎందుకు మారింది, కాకినాడ పోర్ట్ ఏంటి, గంగవరం పోర్ట్ అన్నీ ఒకటి కాదు. మైనింగ్ ఈరోజు సిలికా మైనింగ్ మన గూడూరు దగ్గర ఉన్నాయి. ఒక్క ఓనర్ ఉన్నాడు, ఒరిజినల్ ఓనర్. దాంట్లో రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి, కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేశారు. ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు. గ్రనైట్, గెలాక్సీ గ్రనైట్ ఎందుకు చేతులు మారాయి, ఎవడు తీసుకున్నాడు? ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళు క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేసి సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను గమ్మునుండే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూశారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమ్మీడియట్ నిలపండి, ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు, ఇమ్మీడియట్గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు, ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు, ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే కోర్టులు అంటే లెక్కలేదు, రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది నన్ను అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు. ఏమడిగారు? మా నాన్న మా తాత ఇచ్చిన భూమి పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు. రాజముద్ర పడవలసింది ఎక్కడ, ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా. వాట్ ఈజ్ ది ఆన్సర్? నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని, సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి? మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి? నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా? మీ భారతీయ సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచితంగా ఇచ్చావా? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు మాటలాడలేని పరిస్థితి, నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు. కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కడాన ప్రైవేట్ ఆస్తులపైన కూడా పెట్టారు. ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర, ఆ ఆరుద్ర అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది. వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను, నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది. మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో. రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ? ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది. కనీసం లైవ్లీహుడ్, తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది అరాచకాలకు పరాకాష్ట. ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిటికల్లా చాలా పెద్ద సమస్య ఉంది. ఈరోజు గుక్కడి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు.
ఇరిగేషన్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్థాయిలో ఉంది. కాలువలు దవ్వలేదు, పంట కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేవు, రిజర్వాయర్లు కొట్టుకోబోతున్నాయి. ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ 3 సార్లు కొట్టుకోబోయే పరిస్థితి, పులిచింతల గేట్స్ కొట్టుకోబోయే పరిస్థితి. వాట్ ఈస్ ద రీజన్? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. పోలవరం గోదావరి అయిపోయింది, పోలవరం పూర్తి చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. అదే మరి కార్మికులకు రవాణా రంగం, ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్స్ సాధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి. జీవో నెంబర్ 21 ఇది ఫైన్లు భారం తగ్గించడానికి రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తాం. గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ జరిగిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం. అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. మళ్ళా కట్టడి చేస్తాం. అవినీతి అరికడతాం. సమర్థత పెంచుతాం. ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం. ఇంటి పన్నులు కూడా హేతుబద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్, డీజిల్ కూడా ధరల నియంత్రణ చేస్తాం. మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పరేట్స్ ఉన్నారో వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం. కాలేజీలకే రుసుము చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం, ఎగ్జామ్స్ రాకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం. పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం. విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు 117 జీవో వల్ల మూతపడిపోయినాయి. అవన్నీ ఏం చేయాలో చేస్తాం. విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం. మళ్ళీ అందరికి వర్తిస్తాం. 100 రోజుల్లో గంజాయి, అదే మరిగా ఏదైతే డ్రగ్స్, ఈ 2 కంట్రోల్ చేస్తాం. ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. ఉక్కు పదంతో అణిచివేస్తాం. ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీల్లేదు, గంజాయి ఉండడానికి వీల్లేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఊరూరా నిత్యావసర మంచినీళ్ళు దొరకలేదు కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం. సమగ్ర అభివృద్ధి, ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం.
మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, మండలాల నుంచి జిల్లాలకు కానీ, జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ, పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చడిగా కార్యక్రమం చేస్తాం. ప్రజా రాజధాని, ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం. ఈ ప్రజా రాజధానిని మళ్ళీ పునరుద్ధరిస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. అదే సమయంలో ఇది ప్రజల రాజధానే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేట్టుగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. పారిశ్రామికరణ, తెలుగుదేశం, మేము ముగ్గురం కలిసి దీనికి పర్ఫెక్ట్గా తీసుకెళ్తాం. పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం. అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్కి ఆదరణ లేదు, కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి. అవన్నీ తీసుకొచ్చి రాయి తెరిచి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం. వాల్యూ అడిషన్ వస్తుంది, రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు, సత్రాల పరిరక్షణకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు, ఇవన్నీ తీసుకొస్తాం. అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమాములకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం 50,000 రూపాయలు ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి కనీస వేతనం 15,000 రూపాయలు పెంచుతున్నాం. ఇంకొక పక్కన 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. వైదిక ఆగమ శాస్త్ర సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్. ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. కడాన రాముడు తల నరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు. ఇంతవరకు ఎవరా తల నరికేశారో చెప్పలేకపోయారు. అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో. అలాంటిది నా మీద పెట్టిన 24 కేసుల్లో 23 కేసుల్లో రాముడి తల తీసేసిన కేసు కూడా ఒకటి. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. అదే మరిగా ఇంకొక పక్క బ్రాహ్మిన్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది. వాళ్ళ దేవాలయాల పునరుద్ధరణ కానీ, దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది. ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం. వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన తిరుపతి, ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం. బ్రాహ్మిన్ కార్పొరేషను, బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం. ఇంకొక పక్కన బ్రాహ్మిన్స్ అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు, అవి కూడా కట్టిస్తాం. ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ అంతా వేద విద్య అభ్యసించిన నిరుద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ భృతి కింద. ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అదే మాదిరిగా భావనపాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం. ఈ కబ్జాలు అరికడతాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాం. ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోడ్స్ అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని,
రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఇలాంటి చాలా వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఇక్కడ పంచాయతీరాజ్కి అధికారాలు పోయినాయి, నిధులు లేవు, విధులు లేవు, అధికారాలు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు. అవన్నీ కంట్రోల్ చేస్తాం, నియంత్రణ చేస్తాం. మళ్ళీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి నిధులు, విధులు, అధికారాలు, ఆందోళన కూడా పెంచి వాళ్ళ గౌరవాన్ని పెంచుతాం. కడాన జర్నలిస్ట్కి కూడా నేను మొన్న అడిగాను, ఒకప్పుడు తెలుగుదేశంలో 2500 మందికి అక్రిడిషన్ ఉంటే ఇప్పుడు 1000 పడిపోయినాయి. ఒక సాక్షి, TV9 లేకపోతే NTV వీళ్ళకి మాత్రం ఉన్నాయి. అది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి. మీడియా పైన నియంత్రణ, మీడియా పైన దౌర్జన్యం. అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం, అందరికి అక్రిడిషన్ ఇస్తాం. ఉచిత నివాసం మీరు ఉండడానికి హౌస్ సైట్స్ లేకుండా చాలామంది అవస్థపడుతున్నారు. అవి పేపర్ మీదనే ఉన్నాయి. మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త. ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ఇస్తాం. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం. ఇది కూడా మీకు వాళ్ళకు కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వారిని కూడా ఆదుకుంటాం. ఫైనల్గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజలందరినీ కోరుతున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పటికే మీరు పూర్తి ఆదరణ చూపిస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ, 3 పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఓట్లేసి అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోమని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తెచ్చాడు? సాక్షిని తెచ్చాడా? భారతిని తెచ్చాడా? మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లియర్గా 2019లో రిసోర్సెస్ ఉపయోగించడం సమర్థవంతంగా ఉపయోగించి వెల్త్ క్రియేట్ చేశాం. ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీ కియా మోటార్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 ఏళ్లలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ ఏర్పాటు చేసి ఫస్ట్ కారు నేనే మ్యానుఫ్యాక్చర్ అనేది తీసుకొచ్చాం. ఇప్పటికి 12 లక్షల కార్లు ఉత్పత్తి అయ్యింది, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. దానివల్ల లాభాలేంటి? 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దగ్గర 12,000 15,000 మంది పనిచేస్తారు డైరెక్ట్గా. దాని మీద ట్రక్ ఓనర్సు, ట్రక్ డ్రైవర్సు, అక్కడ ఉండే అకామిడేషను అన్నీ కలుపుకుంటే ఒక 30,000 కుటుంబాలు బాగుపడ్డాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ట్యాక్సెస్ ద్వారా 1000 కోట్లనే వస్తుంది. ఆ డబ్బులతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, ఈ 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క డెవలప్మెంట్ జరిగిందా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే బిగినింగ్లో వచ్చిన ఆదాయం 5 ఏళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అప్పులు చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనేమీ చేయలేనని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు చేతులెత్తేసాడు? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏమీ చెయ్యలేమనే పరిస్థితికి వచ్చేసాడు. అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు మీ ఆదాయాన్ని 2 ఉంటాయి, అప్పులు కూడా ఉంటాయి. అప్పులు తెచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు. నీకు అప్పిచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు లేరు, ఆదాయం వచ్చే మార్గాలు లేవు. ఆదాయ మార్గాలు మొత్తం క్లోజ్ చేసేసాం. అప్పులు ఇచ్చేవాళ్ళు చేతులెత్తే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని జప్తు చేసే పరిస్థితికి వచ్చారు. చేతులెత్తడం కాదు, జప్తు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క అమరావతి ఒక ఎగ్జాంపుల్. 2,70,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారంటున్నాడు. ఒక్క అమరావతిలో 3 లక్షల కోట్ల రూపాయలు యాజ్ ఆన్ టుడే
ప్రజల ఆస్తి ఆవిరైపోయింది. వై? మీరేమీ చేసి ఉండక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ అమరావతిని వదిలిపెట్టుంటే 3 లక్షల కోట్లు వచ్చేది. దీనికి వ్యతిరేకంగా మీరేం చేశారు? 13 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి వడ్డీ కట్టాలి. అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల, విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఆ మాట చెప్తున్నాం. ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి 94, 95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్లో. గుర్తుపెట్టుకోండి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం. 2004కు మిగుల బడ్జెట్, మిగుల కరెంటు సంపాదించాం. ఏం చేసామని ఆలోచిస్తే సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆ మాటే చెప్పాం. మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు, మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు. అది చేయకుండా ఒట్టి మాటలతో, అది కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది, కమిట్మెంట్ ఉంది 3 పార్టీలకి. ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా, ఇదే స్పీడ్లో పోతే నేను కూడా చెప్పాను, ఈయనకి డ్రైవింగే రాదు, పరిపాలన చేత కాదు. సరే, బస్సు ఎక్కిచ్చారు అందరూ కలిసి, డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాం. వాడు రివర్స్లో పోతానంటున్నాడు. డ్రైవింగ్ రాని వాడు రివర్స్ దొలితే ఏమవుతుందండి? అదే చేశాడు ఈ రాష్ట్రాన్ని. రివర్స్ టెండరింగ్ ఏంటి? బుద్ధుండేవాడు ఎవరైనా చేస్తాడు రివర్స్ టెండరింగ్? మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు? మీరు రాసినా కొంతమంది ఉంది, బ్లూ మీడియా ఉందని కూడా వాళ్ళకి ఆనందం. వాళ్ళు ఏ ముంచేసినా పర్వాలేదు, వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు. అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సింపుల్ అండి, మీరంతా ఇంటలెక్చువల్స్. బైఫర్కేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం 35,000. నేను 5 ఏళ్ళలో కష్టపడి 27,000కి తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. పర్ క్యాపిటల్ పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది? అది 27,000 45,000 అయింది. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇక ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడికి వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఓకే అమ్మా, మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరికి కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరగా, నేను కూడా పిఠాపురం వెళ్ళాలి, ఇది దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి. బ్రీఫ్గా అడిగండి ఒక క్వశ్చన్, ఏదైనా చెప్తాను. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇన్వాల్వ్ కావడం లేదు. సంఘీభావాన్ని తెలియజేస్తారు. ఆ మాట వారు కూడా చెప్తా, వినండి. Sir. But sir, BJP has given any assurance if they come into power, they will support Andhra Pradesh under their leadership. Will they give a special status? I think my support here from the BJP on the release of TDP and Jan Sena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So, double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together. How many Lok Sabha seats you are expecting from Andhra Pradesh? Sir, we have already said there is a 400 par, 400 plus. Andhra will contribute the maximum percentage which comes from any other states. What are the BJP assurances to Andhra Pradesh, specifically on this occasion of manifesto? My sitting here is in itself a support, sir. It is a Janasena and TDP manifesto. I'm asking about you. Sir, this is my manifesto is a national. Don't get confused. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jan Sena alliance and BJP alliance is there, but they have released their manifesto and BJP is sitting in support. What more do you want?
అమలుకు సాధ్యమైన హామీని ఇవ్వలేము. నేనేమన్నానంటే, అందుకే చెప్పా కదా, మేము సంపాదించే ట్యాంకులో నీళ్లు పెట్టాం, చెరువులో నీళ్లు పెట్టాం, ఆడ నుంచి కాలువలో నీళ్లు తీసుకుపోయాడు, చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు. అందుకే చేతులు ఎత్తేసాడు, మొన్నే యాక్సెప్ట్ చేశాడు. అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు, అసలు సన్యాసం చేశాడు, అయిపోయింది. ఇంక దానికంటే ఏం కావాలి నీకు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఫ్యూచర్ కోరుకుంటున్నారు, ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఏమీ చేయలేని చేతులెత్తేసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత వ్యత్యాసం ఏముంది? ఏమి లేదు కదా. 5 ఏళ్లకు ముందు మేము అమ్మఒడి ఇచ్చా, ఇప్పుడు అమ్మఒడి ఇస్తా. 5 ఏళ్లకు ముందు నాన్నబుడ్డి పెట్టా, ఇప్పుడు నాన్నబుడ్డి ఉంటుంది, అంతే కదా. మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యాస్పిరేషనల్ ఇండియా. వాట్ మోడీజీ ఈజ్ టాకింగ్? 2047 వికసిత్ భారత్. ఇండియా విల్ బి నెంబర్ 1, ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. పేదరికం లేని దేశంగా ఉండాలనేది ప్రగాఢమైన నమ్మకం మాకు. అందుకే నా కోరిక ఏంటి? 2047కి ఆయన వికసిత్ భారత్ చేస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలుగు భారత్. అదే సమయంలో తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. నా కోరిక, మోడీ గారి కోరిక, ఇండియన్స్ నెంబర్ 1గా ఉండాలనేది. ఈ రెండు కూడా ఒకటి ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి కోరిక నార్త్ కొరియా చేయాలని, అదే ఆయన కోరిక.